హాయ్ అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సిబిఎస్ఈ సిలబస్ని తెలుగులో మనకి డబ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఆ సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు అయితే రివ్యూ చేస్తున్నాం. 9వ తరగతి సోషల్ స్టడీస్లో భూగోళ శాస్త్రంలో 2వ అధ్యాయం అయితే ఈ వీడియో రివ్యూ చేయబోతున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇంకా మన స్కూల్కి చేరుకోలేదు. మీకు ఎవరికైనా సరే దీని ఫోటో కాపీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మీరు ఆర్డర్ కూడా చేసుకోండి. తక్కువ ఖర్చుతో మీకు ప్రింట్అవుట్ చేసి పోస్టల్లో మీకు వితౌట్ ఛార్జ్ మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఓకే, ఇక చూద్దాం. లెసన్ పేరు అయితే భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఈ లెసన్ ఒకసారి చూద్దాం. ఈ లెసన్లో ఏముందో ఒకసారి చూడండి. ఇది నిజానికి 10th క్లాస్లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ లెసన్లో అయితే ఉంటుంది సోషల్ స్టడీస్లో. బట్ ఇప్పుడైతే సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చారు కాబట్టి దీన్ని అయితే మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. భారతదేశం వైవిధ్యభరితమైన భూస్వరూపాలతో కూడిన విశాలమైన దేశం అని మీకు తెలుసు. మీరు ఏ రకమైన నేలలో నివసిస్తున్నారో ఒకసారి చెప్పండి. మీరు మైదానాల్లో నివసిస్తుంటే విశాలమైన మైదానం గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇందుకు భిన్నంగా మీరు కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటే ఇక్కడ పర్వతాలు మరియు లోయలు కఠినమైన భూభాగాలు సాధారణ లక్షణాలుగా ఉంటాయి. వాస్తవానికి మన దేశం దాదాపు భూమిపై కనబడే ప్రధాన భౌగోళిక స్వరూపాలైనటువంటి పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు, ద్వీపాలు అన్నీ కలిగి ఉన్నాయన్నమాట. భారతదేశం యొక్క భూభాగం గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అవునండి, మన భూమి ఏర్పడేటప్పుడు చాలా పలకలు అనేవి ఒకదానితో ఒక ఢీకొనడం వల్ల మనకి భూమి ఏర్పడిందని చెప్తాము. కానీ మన భారతదేశంలో దక్కన పీఠభూమి ఏదైతే ఉందో అది మనకి ఇండస్ ప్లేట్ నుండి అయితే మనకు రావడం జరిగిందనమాట. సో అందుకే అతి పురాతనమైన భూభాగం ఏదైనా ఉందా మన భారతదేశంలో అంటే అది ద్వీపకల్ప పీఠభూమి అనమాట. ఇది అత్యంత స్థిరమైన భూభాగాల్లో ఒకటి భావించబడింది. హిమాలయాలు మరియు ఉత్తరాన మైదానం అత్యంత నవీన భూస్వరూపాలు, అంటే రీసెంట్గా ఏర్పడినవి, అంటే దాదాపుగా ఒక 2 లక్షల సంవత్సరాల కింద అనుకోండి. రీసెంట్గా అంటే అలా ఏర్పడ్డాయి. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. అంటే హిమాలయ పర్వతాలు అనేవి నవీనంగా ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఒక అస్థిరమైన ప్రాంతాలు, ఎందుకంటే ఎక్కువగా మనకి భూకంపాలు కూడా వస్తుంటాయి. హిమాలయాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. ఓకే, అంతేకాకుండా ఉత్తరాన మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల ఏర్పడ్డాయి. ఈ పర్వతాల నుండి వచ్చేటటువంటి నదులు తీసుకొచ్చే ఒండ్రుమట్టి ఏవైతే నిక్షేపాలు ఉన్నాయో వాటి ద్వారా మనకి ఉత్తర మైదానాలు అయితే ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమి క్రమేప ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో భారతదేశంలో దక్కన పీఠభూమి ఏ రకమైన శిలలతో ఏర్పడింది? 1 అగ్నిశిలలు, 2 రూపాంతర శిలలు అండి. ఓకేనా, ఈ 2 గుర్తుపెట్టుకుంటారు. ఇక ప్రధాన భూభాగం అందులో ఉండే విభాగాలను చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క భౌగోళిక లక్షణాలను క్రింది భౌగోళిక విభాగాల క్రింద వర్గీకరించవచ్చు. మనకు లిస్ట్ అవుట్ అయితే ఇచ్చారు. ఇది 10th క్లాస్ సోషల్ స్టడీస్లో మీకు క్లియర్గా ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 1 హిమాలయ పర్వతాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 భారత ఎడారి, 5 తీర మైదానాలు, 6 దీవులండి. ఇలా మన ప్రధాన భూభాగాన్ని మొత్తం భారతదేశాన్ని 6 రకాలుగా వర్గీకరిస్తారు. అందులో హిమాలయాల గురించి చూసుకుందాం. భౌగోళికంగా నవీనమైన నిర్మాణపరంగా ముడత పర్వతాలైనటువంటి హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. సో చాలామంది అంటారు ముడత పర్వతాలు అంటే ఏమిటి? సాధారణంగా మనకి భూమి ఏమైందంటే మనకి ఈ దక్కన ప్లేట్ ఏదైతే ఉందో ఉండేటటువంటి అరేబియా ప్లేట్తో, ఓకే, అరేబియన్ ప్లేట్తో 2 ఢీకొనడం వల్ల ఒకదానికొకటి నొక్కబడ్డాయి. అంటే 2 పేపర్స్ తీసుకొని ఫోల్డ్ చేసామనుకుని ఏమవుతాయి, దగ్గరికి కుచించిపోయి మధ్యన పేపర్ అయితే ఫోల్డ్ అయిందనమాట. ఇలా ఫోల్డ్ అయ్యి అంటే అక్కడ ఉన్న భూభాగం ఫోల్డ్ అయ్యి పైకి ఎత్తబడింది. అలా ఎత్తబడింది కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు? ముడత పర్వతాలు అని పిలుస్తారు. ఇంగ్లీష్ అయితే ఫోల్డింగ్ మౌంటైన్స్ అని పిలుస్తారు అనమాట. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి. అంటే నదీ వ్యవస్థ చూసుకుంటే పశ్చిమాన సింధు నది నుండి తూర్పున
వైపున బ్రహ్మపుత్ర నది వరకు ఈ మధ్యలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగి ఉన్న పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా చెప్తాం. చాలా ఎత్తైన పర్వతాలు ఉంటాయి. అంతేకాకుండా ఒకదానికొకటి కంటిన్యూస్గా ఉండడం వల్ల ఒక స్ట్రాంగెస్ట్ బోర్డర్ను కూడా, అంటే కఠినమైనటువంటి సరిహద్దులుగా కూడా ఇవి పనిచేస్తాయి. ఇది చూడడానికి చూస్తే ఒక చాపం ఆకారంలో కలిగి సుమారు 2400 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనకి పశ్చిమాన ఉండేటటువంటి సింధు నది యొక్క ఉపనదుల నుండి తూర్పున ఉండేటటువంటి ఏ నది అండి మనకి ఇప్పుడు మనం చెప్పడం జరిగింది బ్రహ్మపుత్ర వరకు ఒక చాపం, ఒక ఆర్క్ షేప్లో అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక చాపం మనం వృత్తలేఖంతో గీసేటప్పుడు ఒక చాపం ఏదైతే వస్తుందో అలా చాపం ఆకృతులు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాదు దీని యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉండే హిమాలయ పర్వతాలు పొడవు ఎంత? 2400 కిలోమీటర్లు. ఇక వెడల్పు చూసుకుంటే కాశ్మీర్లో 400 కిలోమీటర్ల వెడల్పు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి 150 కిలోమీటర్లు అయిపోతుంది. అంటే పశ్చిమాన ఎక్కువ వెడల్పుగా ఉంటూ తూర్పు వచ్చేసరికి 150 కిలోమీటర్లకి తగ్గించబడుతుంది. ఇక పశ్చిమ భూభాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భూభాగంలో ఉన్న శ్రేణులు ఎత్తుల్లో వైవిధ్యాన్ని ఎక్కువగా ఉంటుంది. వైవిధ్యత అంటే వ్యత్యాసం, ఎక్కువ తక్కువ అనమాట. అంటే మనకి పడమర ఏదైతే ఉందో పశ్చిమాన ఉండేటటువంటి పర్వతాలు అనేవి ఒకే రకమైనటువంటి ఎత్తులో యావరేజ్ హైట్లో ఉంటాయి. కానీ తూర్పుకు వచ్చేసరికి కొన్ని ఎత్తు ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఎత్తు తక్కువగా ఉంటాయి. దాన్ని ఏమంటాం? వైవిధ్యత ఉంటాయన్నమాట. హిమాలయాలు నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణుల్లో ఉంటాయి. అంటే పర్వతాలు అనేవి ఒకే వరుసలో ఉండగా 3 వరుసల్లో ఉంటాయన్నమాట. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత హిమాలయాలు లేదా అంతర్ హిమాలయాలు అని పిలుస్తాం అన్నమాట. దీన్నే హిమాద్రి శ్రేణి అని కూడా పిలుస్తాము. వీటి యొక్క సగటు ఎత్తు 6000 మీటర్లు ఉంటుంది. నిజానికి మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూస్తే 6100 అని ఉంటుంది. ఇది సిబిఎస్ టెక్స్ట్ బుక్ కాబట్టి 6000 అని ఉంది. కాబట్టి మనం దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి. అవిచ్ఛిన్న శ్రేణి అంటే ఏంటి? పక్కనే అది కంటిన్యూగా ఉంటుందన్నమాట. అంటే ఎటువంటి రోడ్ వేస్ లేకుండా దీన్ని అవిచ్ఛిన్న శ్రేణి అంటాం. అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ శ్రేణిలో ఉన్నాయి. అంటే హిమాలయాల్లో చెప్పదగినటువంటి ఎత్తైన శిఖరాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మీకు హిమాద్రి శ్రేణిలో కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు చూడండి. ఎవరెస్ట్ ఇది నేపాల్లో ఉంది, కాంచనగంగా భారతదేశంలో ఉంది, మకాలు నేపాలు, ధవలగిరి నేపాలు, నంగా ప్రభాత్ భారతదేశము, అన్నపూర్ణ నేపాల్, నందాదేవి భారతదేశం, కామెట్ భారతదేశం, నాంచా బర్వా భారతదేశం, గుర్ల మందాత నేపాల్ అనమాట. అయితే ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం ఏదంటే K2 అని పిలుస్తాం. ఈ K2 అనేది అయితే మనకి ఇప్పుడు ఆ టైగర్ హిల్స్లో ఉందంట, అది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. దాని గురించి వివరణ అయితే ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఇక్కడ కనిపించేటటువంటి ఎత్తైన ఉన్నత శిఖరాలన్నీ కూడాను మనకు హిమాద్రి సిరీస్లోనే కనిపిస్తాయి అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనండి. సో K2 అనేది మనం చూడవచ్చు. 8611 మీటర్లు అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఎవరెస్ట్ అనేది 8848 అయితే తర్వాత మనకు 2వ ప్లేస్లో వచ్చేది K2. ఈ K2 యొక్క హైట్ ఎంత అండి? 8611 అండి, 8611. అయితే ఇక్కడ లిస్ట్లో వీళ్ళు ఇవ్వలేరు. ఇది ఒకప్పుడు మనకి టైగర్ సిరీస్లో ఉండేది. ఈ టైగర్ సిరీస్ అనేది మనకి కార్గిల్ తర్వాత కనిపించే పర్వతాలు. ఆ పర్వతాల తర్వాత వచ్చేటటువంటి శిఖరం. అయితే ఇది ప్రస్తుతం POKలో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇక ఉన్నత హిమాలయాలు ముడతలు అసౌష్ఠవ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఒకవైపు ఏటవాలుగా ఉంటే రెండో వైపు నిడివిగా, అంటే ఒకేసారి ఎత్తుగా ఉంటాయి. హిమాలయ యొక్క ఈ ప్రధాన భూభాగం గ్రానైట్తో ఏర్పడింది. ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, హిమాలయాల్లో ఉండే ప్రధాన భూభాగం ఏ రకమైనటువంటి రాళ్లతో ఏర్పడింది? గ్రానైట్ శిలలతో ఏర్పడింది. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేక హిమానీ నదాలు ఈ శ్రేణుల నుండి కిందికి వస్తాయి. హిమానీ నదాలు అంటే ఏమిటి? 2 పర్వతాల మధ్యన ఉండేటటువంటి భూభాగం నీటితో నిండి ఉంటుంది. అది పూర్తిగా గడ్డ కట్టి ఉంటుంది. గడ్డ కట్టిన సరస్సు, సింపుల్గా చెప్పుకోండి. హిమానీ నదం అంటే గడ్డ కట్టిన సరస్సు అనమాట. కనుక్కుంటాను ఇవ్వడం జరిగింది. హిమాలయాల్లోని హిమానీ నదాలు, కనుమల పేర్లు, ఎత్తైన పర్వత శిఖరాలు గల పేర్లు రాయండి అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట.
ఇక హిమాద్రికి దక్షిణాన ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ శ్రేణులు లేదా నిమ్న హిమాలయాలు అని పిలుస్తారనమాట. సో ఇది కూడాను మనకి ఎత్తైన శిఖరాలతోనే ఉంటుంది. ఈ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటుంది. అంటే ఎక్కువ పీడనానికి గురయ్యి ఇక్కడ రూపాంతర శిలలు అయితే ఉంటాయి. సో మొదటిది హిమాద్రి మనకు గ్రానైట్ శిలలతో ఉంటే హిమాచల్ శ్రేణి అనేది రూపాంతర శిలలతో ఉంటుంది. వీటి యొక్క సగటు ఎత్తు 3700 నుండి 4500 మీటర్లు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వేరేగా ఉంటుంది. అంతేకాకుండా దాని సగటు వెడల్పు 50 కిలోమీటర్లు ఉంటుందని ఇవ్వడం జరిగింది. పిర్ పంజాల్ శ్రేణి అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి కాగా దౌల్దార్ మరియు మహాభారత్ శ్రేణులు కూడా ప్రముఖమైనవి. సో నిజానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఏదైతే హిమాలయాలు అనేవి ఫస్ట్ లైన్ పోతుందో దాని కింద ఉండేటటువంటి లైన్లు అనేవి మనకు ఇక్కడ కాశ్మీర్లో మనకి, సో కలర్ చేంజ్ చేస్తున్నాను మీకు, కాశ్మీర్లో మీకు 3 వరుసల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండేటటువంటి శ్రేణులే మనం ఏమని పిలుస్తాం, పిర్ పంజాల్ శ్రేణి, అలాగే ధవలగిరి, ఇక్కడ చూద్దాం, పిర్ పంజాల్ శ్రేణి, రెండోది దౌల్దార్ శ్రేణి, మూడోది మహాభారత శ్రేణి అని పిలుస్తాం. ఇవి 3 కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఏదైతే హర్యానా, పంజాబ్ అండ్ కాశ్మీర్ దగ్గర అయితే మీకు ఈ 3 శ్రేణులు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే ఈ శ్రేణుల్లో ముఖ్యమైనది ఏదంటే కాశ్మీర్ లోయ. హిమాచల్ ప్రదేశ్లోని కులు కంగ్రా లోయలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ పిర్పంజల్ శ్రేణి దౌల్దార్ శ్రేణికి మధ్యలో ఉండే లోయనే కాశ్మీర్ లోయ అని పిలుస్తాం. ఇక తర్వాత దౌల్దార్ మహాభారత్ మధ్యలో ఉండేవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి కులు కంగ్రా లోయలు అయితే ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మనకి ఒక బెస్ట్ దాన్ని ఏమంటారు రిసార్ట్స్గా మనం చెప్పబడతాం, వేసవి విడిది కేంద్రాలుగా ఉన్నాయన్నమాట. అయితే మీకు మరికొన్ని రిసార్ట్స్ని గురుకోమని ఇక్కడైతే వాడి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయమని కనుక్కొని ఇచ్చారు. ముస్సోరీ, నైనిటాల్, రాణిఖేట్ ఇవి ఎక్కడ ఉన్నాయి కనుక్కోమని. ఇవన్నీ కూడా మనకి ఉత్తరాంచల్లో ఉన్నాయన్నమాట. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని అంటే హిమాద్రి అండ్ రెండోది శివాలిక్ అయిపోయిన తర్వాత రెండోది మొదటిది మనకి హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు, రెండోది వచ్చి హిమాచల్ శ్రేణి అయిపోయింది. కిందన వచ్చేటటువంటి చిన్న చిన్న కొండలండి, సింహాద్రి పర్వతాలు అని చెప్పకూడదు, కొండల వరుస, దీన్ని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. ఇవి మరీ అంత ఎత్తుగా ఉండవు, చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. నిజానికి ఇవి చాలా తక్కువ వెడల్పు అండ్ తక్కువ ఎత్తు ఉంటాయి. దాదాపుగా 10 నుండి 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి. 900 నుండి 1100 మీటర్ల ఎత్తులో ఉంటాయి అన్నమాట. సో డిఎస్సి, టెట్, సీటెట్, గ్రూప్ 4 కానిస్టేబుల్ లాంటి పోటీ పరీక్షలు తయారయ్యేవారు అండ్ మీరు ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే నేషనల్ సిలబస్ ఇది. ఇప్పటి వరకు మనం స్టేట్ సిలబస్ అని ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రేమ్లో ఉండిపోయాం. ఇప్పుడు ఆ ఫ్రేమ్ అనేది లేదు. ఇప్పుడు మనం చదువుతుంది ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బుక్ అనేది నేషనల్ సిలబస్. అంటే దేశంలో ఏ పరీక్ష జరిగినా ఈ పుస్తకాల నుండే ప్రశ్నలు తీసుకుంటారు. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి నోట్స్ తయారు చేసుకోండి. మీ ప్రిపరేషన్ అనేది అద్భుతంగా కొనసాగుతుంది. ఏ పోటీ పరీక్షనైనా నిర్భయంగా మీరు రాయగలుగుతారు. సో ఇప్పుడైతే మనం శివాలిక్ శ్రేణి గురించి మాట్లాడుతున్నాం. 10 నుండి 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, 900 నుండి 1100 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయ శ్రేణుల నుండి నదుల ద్వారా కిందికి వచ్చిన స్థిరీకరించబడిన అవక్షేపాలతో ఏర్పడతాయి. అంటే ఎత్తైన పర్వతాల నుండి నది ప్రవహించేటప్పుడు ఆ నది ఏం చేస్తా చెప్పండి, కొంత మట్టిని కొంత రాళ్ళని పట్టుకొని వస్తాయి కదా, ఆ ప్రవాహాల ద్వారా తీసుకొచ్చినటువంటి రాళ్ళు, మట్టి, అవక్షేపాలతో ఏర్పడినటువంటి పర్వతాలు అని చెప్తాను అనమాట. ఈ లోయలు మందపాటి కంకర మరియు ఒండ్రుతో కప్పబడి ఉంటాయి. నిమ్న హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న ఈ దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. డూన్లు అండి. సో పర్వతాల మధ్య ఉండేటటువంటి వరుసని డూన్ అంటారు. ఇక్కడ మనకి చాలా డూన్లు అయితే ఉన్నాయి. డెహ్రాడూన్ గుని వినే ఉంటాం, కోట్లీ డూన్ విని ఉంటాం, ప్లాట్లీ డూన్ విని ఉంటాం. ఇవన్నీ కూడాను గొప్ప పేరు పొందిన డూన్లుగా చెప్తారనమాట. అంటే 2 పర్వతాల వరుసలో మధ్యలో ఉండేటటువంటి లోయ ప్రాంతాన్ని డూన్ అంటాం అనమాట. ఇక రేఖాంశ విభజనతో పాటు హిమాలయాలను పశ్చిమం నుండి తూర్పు వరకు ప్రాంతాల వారిగా విభజించవచ్చు. ఈ విభాగాలు నదీ లోయల చేత వేరైనవి. ఉదాహరణకు సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని సాంప్రదాయకంగా పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. చూసారా, సింధు మరియు సట్లెజ్ మధ్యలో ఉంటే వాటిని పంజాబ్ హిమాలయ అని పిలుస్తారు. దీన్ని ప్రాంతీయంగా పశ్చిమం నుండి తూర్పు వరుసకు కాశ్మీర్ అని, హిమాలయాల ప్రాంతం అని కూడా పిలుస్తారు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్యన చూడండి, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్యన ఉన్న ప్రాంతాన్ని కుమయూన్ హిమాలయాలు
చూసారా, కుమయున్ హిమాలయాలు అని పిలుస్తారు. అంతేకాకుండా కాళీ నది, తీస్తా నదులు మధ్యలో ఉండేటటువంటి హిమాలయాలను నేపాల్ హిమాలయాలు అంటారు. చూసారా, ఇది కొత్త టాపిక్ అనమాట. కాశ్మీర్ నుండి చూడండి మనకి నదులు బట్టి అంటే సింధు సట్లెజ్ మధ్యన ఉంటే పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తాము. ఆ తర్వాత మనకు ఉండేవి హిమాచల్ హిమాలయాలు, తర్వాత సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్యలో ఉండేది కుమయూన్ హిమాలయాలు, కాళీ తీస్తా నదుల మధ్యలో ఉండేది నేపాల్ హిమాలయాలు, తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్యలో ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. దిహాంగ్ అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా మనకి ఈ పర్వతాలని నదులు అంటే ఇంతవరకు మీరు అక్షాంశాల పరంగా మనం వర్గీకరించాం, 3 వరుసల్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నిలువుగా బ్రేక్ చేస్తున్నాం ఇలా ఒక నదీ విస్తరణ ప్రాంతం బట్టి. ఇక తర్వాత చూసుకుంటే ఈ విభాగాలు ప్రాంతీయ పేర్లు కూడా ఉన్నాయి. హిమాలయాల యొక్క కొన్ని ప్రాంతీయ పేర్లను కనుగొనండి అన్నారు. అంటే హిమాలయాల్ని అంటే ఏదైతే ఉన్నాయి ఈ పర్వత శ్రేణులు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారనమాట. పూర్వాంచల్లోని అంటే పాట్కాయ్ కొండలని, నాగా కొండలని, మణిపూర్ కొండలని, మిజో కొండలని కూడా పిలుస్తారు. వాటి పేర్లు కనుగొనండి అని ఇచ్చాడు. బ్రహ్మపుత్ర నది హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించి ఉంది. దిహాంగ్ లోయ దీన్ని అగాధి దారి దాటిన తర్వాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. వీటిని పూర్వాంచల శ్రేణులు లేదా తూర్పు కొండలు అని పిలుస్తారనమాట. ఓకేనా, తూర్పు కొండలు అని పిలుస్తాం. ఒకసారి మనం మ్యాప్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు వచ్చి ఒక హెయిర్ పిన్ టర్న్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడున్న 10th క్లాస్లో అయితే మీకు ఏమవుతుంది, ఒక హెయిర్ పిన్ టర్న్ తీసుకొని తూర్పు వైపు వస్తాయి. ఈ హెయిర్ పిన్ టర్న్ తీసుకునే కొండల్ని ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ కొండలు. వీటిని ఏమని పిలుస్తాం, పూర్వాంచల్ కొండలు అంటే ఈ పూర్వాంచల్ కొండల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారిలా పిలవడం అయితే జరుగుతుంది. వీటిని తూర్పు కొండలు అని కూడా పిలుస్తారనమాట. ఈశాన్య రాష్ట్రాల గుండా వెళుతున్న ఈ కొండలు అవక్షేప శిలలైన దృఢమైన ఇసుకు రాళ్ళతో నిర్మించి ఉంటాయి. దట్టమైన అడవులతో కప్పబడి అవి ఎక్కువగా సమాంతర శ్రేణులు లోయలుగా విస్తరించి ఉంటాయి. పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలని, నాగా కొండలని, మణిపూర్ కొండలని, మిజో కొండలని మనం పిలుస్తాము. ఇది ఒక్కో ప్రాంతాన్ని బట్టి పిలవడం జరుగుతుంది. మీ అందరికి క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాగా కొండలని ఏ రాష్ట్రంలో పిలుస్తారు, మణిపూరి కొండలని ఏ రాష్ట్రం పిలుస్తారు, పాట్కాయ్ కొండలని ఏ రాష్ట్రంలో పిలుస్తారో కామెంట్స్ అయితే పెట్టండి. ఇక తర్వాత ఉత్తర మైదానం గురించి మాట్లాడదాం. ఓకే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మైదానంగా మన గంగా సింధు మైదానాన్ని పిలుస్తారు. ఈ గంగా సింధు మైదానం అనేది ముఖ్యంగా 3 నదుల యొక్క ప్రభావం వల్ల ఏర్పడింది. సింధు నది, గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది పరివాహ ప్రాంతంలో ఇదైతే ఉంది. మరి ఈ నదులు మరి వాటి యొక్క ఉపనదుల పరస్పర చర్యతో ఇది ఏర్పడింది. హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాల్లో మిలియన్ సంవత్సరాల కొద్దీ ఈ నిక్షేపితమైన ఒండ్రి మట్టి ద్వారా ఒక సారవంతమైన మైదానం ఏర్పడిందని చెప్తాము. ఇది 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ మైదానం సుమారుగా 2400 కిలోమీటర్ల పొడవు, 240 నుండి 320 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగంగా ఉంది. తగినంత నీటి సరఫరా మరియు అనుకూలమైన వాతావరణము, సమృద్ధిగా ఉండే నేలతో భారతదేశం వ్యవసాయపరంగా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్న ఒక ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఉపనదులు, నదులు, నీటిపారుదల వ్యవస్థ ఉండడం, అంతేకాకుండా ఇది సమశీతోష్ణ స్థితి మండలంలో ఉండడం వల్ల అనుకూలమైన వాతావరణం ఉండడం, అంతేకాకుండా సారవంతమైన నేల ఉండడం వల్ల ఆర్థిక పరంగాను వ్యవసాయ పరంగాను అతి ముఖ్యమైనటువంటి భూభాగాలుగా దీన్ని చెప్పుకుందాం. ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజిస్తారు. దీన్ని ఉత్తర మైదానంలో పశ్చిమ భాగం ఏదైతే ఉందో దాన్ని పంజాబ్ మైదానాలు అని పిలుస్తారు. సింధు నది దాటి ఉపనదులచే ఏర్పడిన ఈ మైదానంలో ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉంది. సింధు దాని ఉపనదులు జీనం, చీలాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్ హిమాలయాలలో ఉద్భవించి మైదానంలోని ఈ విభాగంలో మనకైతే ఉండే ప్రాంతాన్ని దోఅబ్లు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, దీన్ని తెలుగులో అంతర్వేది అంటారు. దో అంటే 2, అబ్ అంటే నీరు, అంటే 2 నదుల మధ్యన ఉండే భాగాన్ని మనం ఏమని పిలుస్తాం, దోఅబ్ అని పిలుస్తాం, అంతర్వేది అని పిలుస్తాం అనమాట. నిజానికి పంజాబ్ అనేది 5 రాష్ట్రాలు పరిపాలించేటటువంటి ప్రాంతం కాబట్టి పంజాబ్ అంటాం. మరి పంజాబ్లో ఉండే నదులు
చూడండి, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనమాట. మరి దోఅబ్ అంటే ఏంటో చూడండి. పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడింది. పాంచ్ అంటే 5, అబ్ అంటే నీరు. 5 నీరు అని ఇచ్చారు. నిజానికి 5 నదులు ఉండేటటువంటి ప్రాంతం అని అర్థం పంజాబ్లో. ఓకేనా. గంగా మైదానం చూద్దాం. గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఇది గంగా మైదానం. ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో పాక్షికంగా, జార్ఖండ్లోనూ విస్తరించి ఉందన్నమాట. తూర్పు ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ఉత్తర మైదానం అనేది మొత్తం 3గా చెప్పాం. ఒకటి పంజాబ్ మైదానాలు అంటారు. ఇందులో మెజారిటీ పార్ట్ మీకు పాకిస్తాన్లో ఉంటుంది. సింధు నది మరి దాని ఉపనదుల వల్ల ఏర్పడింది. ఇక గంగా మైదానం చూసుకుంటే గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ కొద్దిగా జార్ఖండ్లో కూడా విస్తరించి ఉంది. ఇక 3వ భాగాన్ని తూర్పు మైదానాలు అంటే తూర్పు అస్సాంలో ఉండేటటువంటి మైదానం, దీన్ని బ్రహ్మపుత్ర మైదానం అని పిలుస్తాం అనమాట. ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడిందని చెప్తాం. ఉత్తర భారతదేశంలో ఉన్న సమతల భూభాగం, దాని భౌగోళిక స్వరూపంలో ఎటువంటి తేడా లేవు. అవి సాధారణంగా వర్ణిస్తారు. ఇది నిజం కాదు. అంటే మనం చెప్పేటప్పుడు ఉత్తర మైదానాల్లో ఎటువంటి తేడా లేవు, అంతా కూడా విశాలమైన మైదానం అని చెప్తుంటారు. కానీ ఈ విశాల మైదానంలో అన్నీ ఒకలా లేవు, వైవిధ్య ప్రకారంగా ఉన్నాయి. ఉత్తర మైదానాలు 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. నదులు, పర్వతాల నుండి క్రిందికి వచ్చిన తర్వాత శివాలిక్ ప్రాంతాలు వాళ్ళలో సమాంతరంగా 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పైన ఒక ఇరుకైన మేకల్లో గులకరాళ్ళు అయితే ఉంటాయి. ఈ గులకరాళ్ళని మనం బాబర్ అని పిలుస్తారు. చూడండి, బాబర్. సో బాబర్ అంటే నదీ ప్రాంతాల వల్ల, నదీ ప్రభావాల వల్ల కొట్టుకొచ్చినటువంటి గులకరాళ్ళతో ఏర్పడిన మైదానం. ఇది శివాలిక్ పర్వతాల పాదాల వద్ద ఉంటుంది. 8 నుండి 16 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. దీన్ని బాగర్ అంటారు. ఈ బాగర్ మేకల్లో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి. ఎందుకంటే రాళ్ళను పైకి ఉంటాయి, ఈ రాళ్ళు కింద వెళ్ళి మీకు నీరు అనేది ప్రవహిస్తుంటుంది కాబట్టి ప్రవాహాలు మనకు కనిపించకుండా పోతాయి. ఈ మేకలు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవిస్తాయి. అంటే ఆ రాళ్ళ కిందన మళ్ళీ నీటి ప్రవాహం కనిపిస్తుంది. అక్కడ ఒక బురద, అంటే ఎక్కువగా నీరు అనేది మనకు వర్షాకాలంలో ఎక్కువగా నీరు ఉందనుకోండి, ఏమవుతుంది, నేల అంతా బురదగా అవుతుంది కదా. అలాంటి బురద నేల అంటాం. సో దాన్ని ఏమంటాం, చిత్తడి నేల అని పిలుస్తాం. చిత్తడి లేదా బురదగా ఉండేటటువంటి మైదానం ఏర్పడతాం. దీన్ని టెరాయి అని పిలుస్తారండి. సో మొదటిది బాబర్, రెండవది టెరాయి. ఇది వన్యప్రాణంలో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం అని చెప్తాం. వ్యవసాయ భూమిని ఏర్పరచడానికి విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వచ్చిన వలసవారు ఇక్కడ స్థిరపరచడానికి ఈ అడవులను తొలగించారు. ఈ ప్రాంతంలో ఉన్న దుధ్వా జాతీయ ఉద్యానవనాన్ని గుర్తించవచ్చు. అంటే ఇక్కడ ఒకప్పుడు అక్కడ మనకి టెరాయి అనే చిత్తడి నేలలు ఉండేవి, ఎక్కువగా అడవులు ఉండేవి. అయితే విభజన అనంతరం పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి కాందసీకులు అని పిలుస్తాం. అక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ అడవులను నరికి వాళ్ళకి వ్యవసాయ భూములు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అక్కడ మనకు కనిపించేటటువంటి ఏకైక చిత్తడి నేల ఏదైనా ఉందంటే దుధ్వా జాతీయ పార్కులో మనం చూడొచ్చు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రుమట్టితో ఏర్పడింది. ఇది నదుల వరద మైదానాల పైన ఉత్తరంగా ఉంది. ఇది తిన్నెల వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తా, బంగార్ అంటారు. చూడండి, ఇక్కడ మళ్ళీ బంగార్ వచ్చింది. ఓకేనా. సో మైదానాల్లో ఇప్పటి వరకు 2 చెప్పుకున్నాం, బాబర్ చెప్పుకున్నాం, టెరాయి చెప్పాం, ఇప్పుడు బంగార్. అంటే ఉత్తర మైదానాల్లో ఉండే అతి పురాతన మైదానాన్ని ఏమని పిలుస్తారు, బంగార్ అంటారు. దీన్ని తిన్నెలు అంటారు. సాధారణంగా నదిలో చూసామంటే మధ్యలో ఇసుక దెబ్బలు ఉంటాయి చూసారా, ఇసుక తిన్నెలు అంటారు. అలా ఉత్తర మైదానాల్లో కనిపించేటటువంటి ఒక బెడ్ లాంటి అంటే మైదానాలు అనమాట. ఈ ప్రాంతాల నేలలో మిజో పర్వతాల ప్రాంతాల్లో సున్నపరాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీన్ని స్థానికంగా కంకర అని పిలుస్తారు. సో నిజానికి కంకర కాదండి, ఇంగ్లీష్ నుండి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు కంకర అని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, బంగారు నేలల్లోనే మనకి సున్నపరాయి నిక్షేపాలు కనిపిస్తాయి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మిజో పర్వతాల్లో కనిపిస్తున్నాయి. ఇక తర్వాత నవీనంగా కొత్తగా ఏర్పడినటువంటి మైదానాలు అంటే హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత వాటి ప్రభావం వల్ల ఏర్పడిన మైదానాల్ని ఖాదర్ అని పిలుస్తారు. చూడండి, బంగర్, బాబర్, ఖాదర్, అలాగే ఇంకోటి ఏదో వదిలేసాం, టెరాయి. ఓకేనా. చూడండి, బాబర్, టెరాయి, బంగర్ అండ్ ఖాదర్. ఖాదర్ అనేది కొత్తది, ఖాదర్ కొత్త అని గుర్తుపెట్టుకోండి. ఇది దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది. అంటే వరదలు రావడం కానివ్వండి, లేకపోతే నదీ ప్రవాహాలు వచ్చినటువంటి లేదా వ్యవసాయ కార్యక్రమాల వల్ల కానీ ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది సారవంతంగా ఉంటాయి, అందుచేత సాంద్ర వ్యవసాయానికి ఇది అనుకూలంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఖాదర్ కొత్తది, అలాగే బంగర్ పాతది.
ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దామండి. ఇక భారతదేశం నుండి ఉత్తర మైదానం నుండి దక్షిణానికి వచ్చినట్లయితే మీకు ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. ద్వీపకల్ప పీఠభూమి వేడితో ఏర్పడింది, స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల చలించడం వల్ల ఏర్పడింది. ఇది పురాతన భూభాగాల్లో ఒక భూభాగంగా చెప్తారు. అంటే భూమి ఏర్పడేటప్పుడు ముందు మనకి పాంజియా ఉండేది. ఆ పాంజియా అనేది రెండుగా విడిపోయి గోండ్వానా అంగోరాగా విడిపోయింది కదా, ఓకేనా. ఆ గోండానా తాలూకా ఒక నిక్షేపంతో ఇప్పటికీ ఉన్నటువంటి అతి పురాతన భూభాగంగా మనం చెప్తాం ద్వీపకల్ప పీఠభూమి. ఈ పీఠభూమిలో విశాలమైన లోతు లేని లోయలు మరియు గుండ్రని కొండలు ఉన్నాయి. ఈ పీఠభూముల మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి అనే రెండు విశాలమైన విభాగాలు ఉన్నాయి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములుగా పిలుస్తారు. అంటే మాల్వా పీఠభూమిలో ఉండే ప్రధాన ప్రాంతాన్ని, అంతేకాకుండా నర్మదా నదికి ఉత్తరాన ఉండేటటువంటి ద్వీపకల్ప పీఠభూమిని ఉన్నత భూములు, మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. వింధ్య శ్రేణికి దక్షిణాన, అదేవిధంగా సాత్పుర శ్రేణి వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి ఈ ప్రాంతానికి. ఆ తర్వాత పడమటి వైపుగా విస్తరించిన భూభాగాన్ని క్రమంగా రాజస్థాన్ యొక్క ఇసుక మరియు రాతి ఎడారితో కలిసిపోతుంది. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులైనటువంటి చంబల్, సింధ్, బెత్వా, కెన్ల ప్రవాహం నైరుతి నుండి ఈశాన్యం వైపుగా ప్రవహించడం వల్ల అటుగా ఉన్న నేలవాళ్ళను సూచిస్తుంది. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్ అయితే ఇవ్వలేదు. మ్యాప్ పాయింటింగ్ ఉంటే మనం చెప్పవచ్చు క్లియర్గా. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ అని, అలాగే బాఘేల్ఖండ్ అని పిలుస్తారు. ఈ పీఠభూమి తూర్పున సన్నగా విస్తరించి ఉంటుంది. వాటిని బుందేల్ఖండ్ అని, బాఘేల్ఖండ్ అని పిలుస్తారనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా తూర్పు వైపుకు విస్తరించినటువంటి చోటా నాగపూర్ పీఠభూమి అని పిలుస్తారు. ఇందులో దామోదర్ నది ప్రవహిస్తుంది. చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ నది ఉందండి? దామోదర్ నది ఉంది. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, చంబల్, సింధ్, బెత్వా, కెన్ ప్రవాహాలు ఉండేటటువంటి పీఠభూమి ఏదైనా ఉందంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మధ్య ఉన్నత పీఠభూమి అని పిలుస్తాము. ఇది మాల్వా పీఠభూమికి దక్షిణాన అయితే ఉందన్నమాట. ఇక తర్వాత చూస్తే దక్కన్ పీఠభూమి అనేది దేనని పిలుస్తారంటే నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. ఉత్తరంలో దీని విశాలమైనటువంటి పునాది సాత్పుత శ్రేణి సరిహద్దుగా ఉంది. మహాదేవ్, ఖైమూర్ కొండలు మరియు మైకాల్ శ్రేణులు దీనికి తూర్పున విస్తరించి ఉన్నాయి. భారతదేశ భౌతిక పటంలో ఈ కొండలు మరియు శ్రేణులు గుర్తించండి అంటూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దక్షిణ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు వాలి ఉంటుంది. అంటే మనకి పడమరలో కాస్త ఎత్తుగా ఉండి తూర్పు వైపు వాలి ఉంటుంది కాబట్టి దక్కన్ పీఠభూమిలో ఉండే ప్రతి నది కూడా తూర్పు వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కల్పిస్తాయి. రెండు నదులు తప్ప, తపతి, ఓకేనా, గుర్తుపెంచుకుంటారు. తపతీ నది ఒకటి, ఇంకా రెండో నది ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. సో ఈశాన్యంలో కూడా ఈ పీఠభూమి విస్తరించి కనిపిస్తుంది. దీనిని స్థానికంగా మేఘాలయ, కర్బీ అంగ్లాంగ్ పీఠభూములు మరియు ఉత్తర కచార్ కొండలని పిలుస్తారు. ఇది చోటా నాగపూర్ పీఠభూమి నుండి ఒక భ్రంశం వలన వేరు చేయబడిందని చెప్తారు. ఘారో, ఖాసీ, జైంతియా కొండలు పశ్చిమం నుండి తూర్పు వరకు 3 ప్రముఖ పర్వత శ్రేణులు కలిగి ఉన్నాయి. ఇక తర్వాత చూస్తే పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ పీఠభూముల సమాచారం అనేది మ్యాప్ పాయింటింగ్లో మీరు ఒకసారి చెక్ చేయండి, క్లియర్గా ఉంటుంది. దేనికి అది సపరేట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఈ కేవలం భారతదేశంలో ఉన్న పీఠభూముల పైన ఒక వీడియో మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు వరుసగా దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ మరియు తూర్పు అంచుల్లో ఉన్నాయి. పశ్చిమ కనుమలు అయితే పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి. అవి అవిచ్ఛిన్నంగా ఉన్నాయి, కంటిన్యూస్గా ఉన్నాయి. కనుమల ద్వారా మాత్రమే వాటిని దాటవచ్చు. భారతదేశ భౌతిక పటంలో తాల్, బోర్, పాల్ఘాట్లను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. ఇక పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉండి సగటు ఎత్తు 900 నుండి 1600 మీటర్లు. తూర్పు కనుమలు సగటు ఎత్తు అయితే కేవలం 600 మీటర్లే. తూర్పు కనుమలు మహానది లోయ నుండి ప్రారంభమయ్యి నీలగిరి వరకు విస్తరించి ఉంటాయి. అయితే తూర్పు కనుమలన్నీ విచ్ఛిన్నంగా
క్రమరహితంగా ఉంటాయి. అంటే మనకు తూర్పుగా ఉండేటటువంటి ఈ కనుమలు ఏవైతే ఉన్నాయో భారతదేశ పటంలో చూసుకుంటే కంటిన్యూస్‌గా ఉండగా బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. భారతదేశంలోని ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ మహానదితో స్టార్ట్ అయిన తర్వాత కృష్ణా నది దగ్గర, అదేవిధంగా గోదావరి నది, గోదావరి, కృష్ణా నది, అదే పెన్నా నదుల దగ్గర ఏమవుతుందంటే ఇవి విచ్ఛిన్నం చేయబడతాయి. పచ్చి కనుమలు వర్షాన్ని కలిగించే తేమగాలను ఎదుర్కొని వాటిని కనుమలు పశ్చిమ వాలుల వెంబడి పైకి లేచేలా చేసి అక్కడ పర్వతీయ వర్షపాతాన్ని కలిగిస్తాయి. పశ్చిమ కనుమలో చూసుకున్నట్లయితే మనకేమవుతాయంటే అవి ఏటవాలు ఎత్తు ఉండడం వల్ల సముద్రం నుండి వచ్చేటువంటి గాలులను అక్కడ స్థిరీకరించి అక్కడ సముద్రం అంటే పర్వత పాదాల మధ్య వర్షపాతం పడేటట్లు చేస్తాయన్నమాట. పశ్చిమ కనుమలను వివిధ స్థానిక పేర్లతో పిలుస్తారు. పశ్చిమ కనుమల ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. ఎత్తైన శిఖరాలలో మనకి అనైముడి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది దొడబెట్ట, మూడోది మహేంద్రగిరి. ఇది తూర్పు కనుమల్లో కనిపిస్తుందన్నమాట. ఇక శవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉండే కొండలు ఏవంటే శవరాయి కొండలు, జావడి కొండలు. ఇక తర్వాత మనం చూస్తే తూర్పు కనుమల్లో ఉదక మండలం ప్రఖ్యాతి చెందింది. దీన్ని ఊటీ అని పిలుస్తాము. ఓకేనా. తర్వాత కొడైకెనాల్గా కూడా చెందిన ఉదగ మండలంలో ప్రఖ్యాతి వేసవి విడిది మనం చెప్పవచ్చు. ఇక దక్కన్ ట్రాప్ అని పిలువబడే నల్ల రేగడి నేల ప్రాంతము ద్వీపకల్ప పీఠం యొక్క ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే దక్కన్ పీఠభూమిలో ఉండేటటువంటి నేలలనే ముఖ్యంగా నల్ల రేగడి నేలతో ఉంటాయి. వీటిని దక్కన్ ట్రాప్స్ అని పిలుస్తారు. ఇవి అగ్నిపర్వత ఉద్భవం కాబట్టి అగ్నిశిలలుగా ఉంటాయి. వాస్తవానికి ఈ శిలలు క్రమేపీ వికోశీకరణము అంటే పర్వతాలు ఏదైతే ఒక శిల ఉందో కాలం పెరిగే కొద్దీ నీరు మరియు గాలి ఉష్ణోగ్రత ప్రభావం వల్ల అది మట్టిగా లేదా ఇసుగ్గా విడిపోతుంది. అలా వికోశీకరణం చెందడం వల్ల నల్లరేగడి నేలలు అయితే ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, దక్కని పీఠభూమిలో ఏర్పడిన నల్లరేగడులు అనేవి అగ్నిశీలలు వికోశీకరణం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఆరావళి కొండల్లో ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువ్య అంచుల్లో ఉన్నాయి అని చెప్తారనమాట. బాగా క్రమక్షయానికి లోనే శిలాశైథల్యం చెందిన కొండలుగా కనిపిస్తాయి. అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుత ఈశాన్య దిశలో కనిపిస్తుంటాయి అని అయితే ఒక మాట అయితే ఇచ్చాడండి. తర్వాత ఎడారి ప్రాంతం. భారతదేశం ఎడారి ఆరావళి కొండలు పశ్చిమ అంచుల్లో ఉంది. ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడి ఎత్తు పల్లాలుగా ఉండే ఇసుక మైదానం. ఈ ప్రాంతంలో సంవత్సర వర్షపాతం 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ, అంటే 15 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఇది తక్కువ వృక్ష సంపదతో శుష్క వాతావరణాన్ని అంటే వేడి తేమతో కూడినటువంటి వేడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ప్రవాహాలు కనిపిస్తాయి. సముద్రంలో కలిసేందుకు సరిపడ నీరు లేకపోవడం వల్ల అవి ఇసుకలోనే ఇంకిపోతాయి. లూ ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది. ఇది కూడా ఏమవుతుందంటే ఈ లూని నది ప్రవహించి భూమిలోనే ఇంకిపోతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకి ఇసుక దిబ్బలు అనేవి వాటి ఆకారాలు బట్టి మనం వర్గీకరిస్తుంటారు. ముఖ్యంగా బార్కాన్లు అంటే అర్ధచంద్రాకారపు దిబ్బలు అనమాట ఎక్కువగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉంటాయి అనేవడం జరిగిందనమాట. ఇక తర్వాత తీర మైదానాలకు వద్దాం. అంటే ఈ జైసల్మేర్ ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఈ బార్కాన్ సముదాయాన్ని మీరు చూడొచ్చు. అంటే దూరంగా ఉండేటటువంటి ఇసుక దిబ్బలు అండి. ఇలా మనకి అర్ధచంద్రాకారంలో ఉండే ఇసుక దిబ్బలు అయితే కనిపిస్తాయి. తీర మైదానానికి వద్దాం. పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పు కనుమలో బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఇరుకైన తీర ప్రాంతాలు ఉన్నాయి అని చెప్తారనమాట. అంటే సముద్ర తీరానికి పశ్చిమ కనుమలకు తూర్పు కనుమలకు మధ్యస్థంగా ఉండేటటువంటి ప్రాంతం అండి. అయితే పశ్చిమ తీరంలో అంత వెడల్పు అనేది ఉండదు కాబట్టి పశ్చిమ తీర మైదానం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ తూర్పు తీర మైదానాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పశ్చిమ తీర మైదానాల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుగా పిలుస్తారు. ఉదాహరణకి కొంకన్ అని ఎక్కడెక్కడ పిలుస్తారండి? ముంబై అండ్ గోవాలో కొంకన్ తీరం అని పిలుస్తారు. అంతేకాకుండా కర్ణాటక వచ్చామనుకోండి కెనరా అని పిలుస్తారండి. దక్షిణ ప్రాంతం కేరళకు వస్తే మీకు మలబార్ తీరం అని పిలుస్తారనమాట. ఇలా 3 భాగాలుగా విభజించారు. అంతేకాకుండా బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. చాలా గొప్ప నదులు అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి. మరి వీటిని ఏమని పిలుస్తారు? సో ఉదాహరణకు ఒరిస్సా తీసుకున్నాం అనుకోండి ఉత్కల్ తీరం అని పిలుస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి సర్కార్ తీరం అని పిలుస్తారు. అదేవిధంగా తమిళనాడులో తీసుకున్నాం అనుకోండి
కోరమండల్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఈ తూర్పు తీరంలో చూసుకున్నట్లయితే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పెద్ద నదులు ఉన్నాయి కాబట్టి విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి కాబట్టి ఓకేనా, మనకి మంచిగా వ్యవసాయం జరగడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే డెల్టా అంటే ఏదైనా ఒక నది సముద్ర తీరంలో కలిసేటప్పుడు నేరుగా కలవకుండా కొన్ని పాయలుగా విడిపోతుంది. ఇలా పాయలుగా విడిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉండే భూభాగాన్ని డెల్టా అంటారు. ఇది వ్యవసాయ పరంగా చాలా ఉన్నతమైనటువంటి నేలలు. ఇక తూర్పు తీరంలో మనకు కనిపిస్తే చిల్కా సరస్సు అనేది చాలా ముఖ్యమైన స్వరూపాన్ని ఇవ్వడం జరిగింది. చిల్కా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిశా రాష్ట్రంలో ఉంది అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీవుల గురించి చూసుకుందామండి. భారతదేశానికి విశాలమైన ప్రధాన భూభాగం ఉందని మీరు ఇప్పటికే గ్రహించారు. దీంతోపాటు 2 ద్వీప సముదాయాలు అయితే ఉన్నాయి. ఒకటిది కేరళలోని మలబారు తీరానికి దగ్గరగా ఉన్నటువంటి లక్షద్వీపుల సముదాయాన్ని గుర్తించండి. ఈ ద్వీప సముదాయం చిన్న పగడపు దీవులతో కూడి ఉంటుంది. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు. 1973లో వీటిని లక్షద్వీపులు అని పేరు పెట్టారు. చాలా ఇంపార్టెంట్ అండి. లక్షద్వీపులకి లక్షద్వీపులు అని పేరు ఎప్పుడు పెట్టారు? 1973లో. దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంతంటే కేవలం 32 చదరపు కిలోమీటర్లే. అయితే 32 చదరపు కిలోమీటర్లు ఉండేటప్పటికి మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉంది 25 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఓకేనా, 25 చదరపు కిలోమీటర్లు మాత్రమే మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉంది. దీని యొక్క ప్రధాన కేంద్రం కవరత్తి, లక్షద్వీపుల యొక్క పరిపాలనా కేంద్రంగా చెప్తాం. ఈ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయి. జనావాసాలు లేని పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉందన్నమాట. పగడాలు అంటే ఏమిటి అంటే సముద్రంలో మనకేం కనిపిస్తాయంటే పగడపు నెగడు, తుంతు నాగములు అంటే వీటిని కొరల్స్ పాలిప్స్ అంటారు. ఇవి కొరల్స్ అనేవి ఒకదానితో ఒకటి ఏమవుతాయంటే సహజీవనం చేసేటప్పుడు ఒక పెద్ద దీవలుగా అవి వాటి యొక్క అస్థిపంజరాలను ఏర్పరుస్తాయి అన్నమాట. అలా ఏర్పడినటువంటి అస్థిపంజరాలు అనేవి కాలక్రమేణా ఒక పెద్ద దిబ్బగా మారుతాయి. అలా ఏర్పడిన దిబ్బల్నే మనం పగడపు దిబ్బ అంటాము, ఫ్రీజింగ్ రీఫ్ అంటాం, మరియు ఆటోల్స్ అంటాం. ఇలా ఏర్పడినటువంటి ఈ దిబ్బలు అనేవి కాలక్రమేణా ఒక పెద్ద భూభాగాన్ని అయితే ఏర్పరుస్తాయి. వీటిని పగడపు దీవులు అని పిలుస్తాము. మనకి ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ మొదటి రకమైన పగడ దిబ్బ అయితే, రెండోది అటోల్స్ అనేది వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో కనిపించే పగడపు దిబ్బలు అని పిలుస్తాం అనమాట. సో ముఖ్యంగా ఈ పగడపు దిబ్బలన్నీ కూడా కాల్షియం కార్బోనేట్లను స్రవించడం ద్వారా ఏర్పడతాయి అని అయితే మనం తెలుసుకోవాలి. ఇక మరి వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. ప్రాకార పగడపు దిబ్బ, పట్టి పగడపు దిబ్బ మరియు అటోల్స్ అని ఇచ్చారండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించిన బంగాళాఖాతంలో ఉండేటటువంటి పొడవైన సాగి ఉన్న ద్వీపాలు మనం తెలుసుకోవాలి. వీటిని అండమాన్ మరియు నికోబార్ దీవులు అంటారు. అవి పరిమాణంలో పెద్దవి మరియు ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ ద్వీపాల సముదాయాన్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఉత్తర అండమాను మరియు దక్షిణాన నికోబారు. అండమాను దీవుల సముదాయము, నికోబార్ దీవుల సముదాయంగా వర్గీకరిస్తాము. ఈ ద్వీపాలు సముద్రంలో మునిగి ఉన్న పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగాలుగా చెప్తారనమాట. సో ఈ పర్వతాల గురించి మనకి ఈ పర్వతాల పేర్లు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అలాగే పర్వతాల యొక్క పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు. ఈ ద్వీప సముదాయాలు దేశానికి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ ద్వీపాల సముదాయంలో కూడా కొన్ని గొప్ప వైవిధ్యంతో కూడిన వృక్ష సంపద, జంతుజాలం ఉంది. ఈ ద్వీపాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. భూమధ్య రేఖ శీతోష్ణతని కలిగి దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయని చెప్పారనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ అండమాన్ నికోబార్ దీవులోనే 2 అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. సో చూడండి, ఒకటి నికోబార్ దీవులో కనిపించేటటువంటి బారెన్ ద్వీపంలో ఒక అగ్నిపర్వతం అయితే ఉందన్నమాట. వివిధ భౌగోళిక విభాగాల యొక్క వివరణాత్మక నివేదిక ప్రకారం ప్రతి ప్రాంతం యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రముఖంగా చూపుతుంది. ఏది ఏమైనప్పటికీ మనకి ప్రతి ప్రాంతం ఇంకొక దానికి తోడ్పడుతూ దాని సహజ వనరులు దేశాన్ని సుసంపన్నం చేస్తుంది. పర్వతాలు నీటికి, అటవీ సంపద ప్రధాన వనరులు. ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలకి, అవి ప్రాచీన నాగరికతలు పునాదిగా వెలిసాయి. పీఠభూమి ఖనిజాలు గిడ్డంగిగా దేశం యొక్క పారిశ్రామికరణంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. తీర ప్రాంతం మరియు ద్వీప సముదాయాలు చేపలు పట్టడం మరియు ఓడరేవు కార్యక్రమాలకు తగిన స్థలాన్ని అందిస్తాయి. ఈ విధంగా మన దేశంలో విభిన్న భౌగోళిక స్వరూపాలు అనేవి
భవిష్యత్తులో అపారమైన అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ భూస్వరూపాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చివరికి మనకు ముగింపు అయితే ఇచ్చారు. ఇక అభ్యాసంలోకి వద్దాం. 3 వైపుల సముద్రం సరిహద్దులుగా ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ద్వీపకల్పం అని పిలుస్తాం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీరాన్ని ఎలా పిలుస్తారు? సో గోవాకు దక్షిణంగా ఉన్నది కర్ణాటక అయితే కెనరా అని పిలుస్తాం. ఇక తర్వాత చూద్దాం. ఓకే, రైట్. తర్వాత తూర్పు కనుమలకు ఎత్తైన శిఖరం ఏది అని అంటే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బుక్లో అయితే మహేంద్రగిరి అని ఇచ్చాడు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే మీకు అరకన్యోమ అనేది ఇచ్చి ఉంటాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇవన్నీ అండ్ వీటికి సంబంధించిన ప్రశ్న జవాబులు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటి నుండి అయితే మీరు తీసుకోవచ్చు. బోత్ ఈఎం అండ్ టీఎం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కూడా నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో పైన మీ కామెంట్స్ అయితే చెప్పండి. కాస్త లెంగ్తీ వీడియో అయ్యింది అండ్ లెసన్ అనేది ఒక వీడియోలో పూర్తి చేద్దామనే ఉద్దేశం చేయడం జరిగింది. మీ అమూల్యమైన సలహాలు సందేశాలు ఏవైతే ఉంటే కామెంట్స్లో ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.